ఓం శాంతి. నేను ఫరిష్తా రూపంలో సూక్ష్మవతనంలో నన్ను నేను అనుభవం చేస్తున్నాను. నేను ఆత్మను. సూక్ష్మవతనవాసి ఫరిష్తాను. వతన్లో బాప్ దాదా సన్ముఖంలో నన్ను నేను అనుభవం చేస్తున్నాను. బాప్ దాదా ఎంతో ప్రేమతో దృష్టిని ఇస్తూ సర్వశక్తులన్నీ నాలో నింపుతూ ఉన్నారు. బాప్ దాదా తన వరదాని హస్తాన్ని నా తలపై పెట్టి నన్ను వరదానాలతో సంపన్నంగా చేస్తున్నారు. వరదానాల శక్తిని ఆత్మనైన నేను అనుభవం చేస్తున్నాను. నేను శక్తి స్వరూపిణిని, ఇష్టదేవిని, అష్టభుజాధారిణి. మహాదాని వరదాని ఆత్మను విశ్వ కళ్యాణకారిణి, విశ్వ పరివర్తక ఆత్మను, సర్వ కర్మేంద్రియ జీత్ ఆత్మను, లైట్ మైట్ స్వరూపంలో స్థితి అయ్యి బాప్ దాదా సన్ముఖంలో ఉన్నాను.
బాప్దాదాతో సర్వ వరదానాల శక్తులు నింపుకొని మధురమైన తండ్రిని ప్రత్యక్షం చేయడం కోసం వతన్ నుండి సాకార లోకానికి వెళ్తున్నాను. సాకార లోకంలో నేను ఫరిష్తా వలె ప్రకాశవంతంగా మెరుస్తూ పై నుండి నా సోదరాత్మలందరినీ చూస్తున్నాను. లైట్ మైట్ స్వరూపంలో స్థితి అయి ఉన్నాను. ఆత్మలకు సత్యమైన మార్గం చూపించడానికి నిమిత్తంగా లైట్ స్వరూపంగా ఉన్నాను. అందరినీ మృత్యు యొక్క వల నుండి తొలగించడానికి మైట్ స్వరూపంలో నిమిత్తంగా ఉన్నాను. నా మస్తకం నుండి ప్రకాశమయ కిరణాలు ఆత్మలందరిపై కురిపిస్తున్నాను. నా నుండి వెలువడే ప్రకాశం ఆత్మలకు ముక్తి యొక్క దారి చూపిస్తుంది. శక్తిశాలి కిరణాలు అందిస్తూ వారి కర్మబంధనాలు దూరం చేయడానికి నిమిత్తంగా అవుతున్నాను. నా ప్రకాశం నలువైపులా వ్యాపిస్తుంది. ఆత్మనైన నేను విశ్వ కళ్యాణకారి స్థితిలో స్థితి అయి ఉన్నాను. అంతిమ సమయంలో
ఇదే నా సేవ. ధర్మాత్మలు, పాపాత్మలు, బలహీన ఆత్మలంతా నా శక్తి స్వరూపాన్ని దర్శించుకోవడం కోసం, కొన్ని క్షణాల దర్శనం కోసం ఎంతో దాహంతో ఉన్నారు. జన్మ జన్మల వారి తపన దాహాన్ని తీర్చుకోవడానికి యాచనతో నా ముందు నిలబడి ఉన్నారు. నా ఇష్టదేవి రూపాన్ని వారు మహిమ చేస్తూ ఆ మహిమలో ఆనందపడుతున్నారు. పరితపిస్తూ ఉన్నారు. హే దేవీ మాత, సుఖదాయిని, శాంతిదాయిని, వరదాని మా, మమ్ములని ఈ కర్మబంధనాల నుండి విడిపించండి. మాకు సత్యమైన సుఖాలని ఇవ్వండి. మీ శాంతి శక్తితో మాకు శాంతి దానం చేయండి. మీ వరదానాలతో మా ఒడి నింపండి అంటూ పిలుస్తూ ఉన్నారు. హే శక్తి స్వరూపిణి, శీతలామా, అష్టభుజాధారిణి, దుర్గామాత, హే భవానీ మా అంటూ మహిమలు చేస్తూ నా పూజ్య స్వరూపం యొక్క గాయనము మహిమలతో సంతోషపడుతూ ఉన్నారు. తమ దుఃఖాలన్నీ మరచిపోతున్నారు. నేను దేవీ మాత రూపంలో కరుణామయిగా నా సోదరాత్మల పట్ల ఎంతో ప్రేమతో బాబా ఇచ్చిన ఖజానాలను పంచుతూ ఉన్నాను.
నా నేత్రాల నుండి, మస్తకం నుండి తెల్లటి ప్రకాశమయ తేజస్సు కల కిరణాలు సర్వశక్తులతో కూడిన కిరణాలు ఆత్మలందరిపై కురిపిస్తూ ఉన్నాను. ఇటు భక్తాత్మలు, అటు ధర్మాత్మలు, మరోవైపు పాపాత్మలు ఈ శక్తులని పొంది బంధనాల నుండి విడిపించుకోగలుగుతున్నారు. అన్నీ మరచి ఆత్మలు దేహం నుండి చాలా సహజంగా అతీతమవుతూ ముక్తి స్థితిలో చాలా తేలికగా తమ మధురమైన ఇంటికి, ముక్తిధామానికి వెళ్తూ ఉన్నారు. నా నుండి వెలువడిన సర్వశక్తుల కిరణాలు ఆత్మలకు ముక్తి యొక్క దారి చూపిస్తున్నాయి. అందరూ తమ మధురమైన ఇంటికి ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నారు. परम पिता शिव की शिव शक्तियाँ शिव शक्तियाँ आ गई। धरती पे शिव शक्तियाँ आ गई। धरती पे शिव शक्तियाँ आ गई। घर घर में होती है जिनकी पूजा, घर घर में होती है जिनकी पूजा। चेतन में वो देवियाँ आ गई। चेतन में वो देवियाँ आ गई। शिव शक्तियाँ आ गई। धरती पे शिव शक्तियाँ आ गई। बन ज्ञान गंगा वो अमृत पिलाए। बन ज्ञान गंगा वो अमृत पिलाए। वो माँ बन के उमंग को बढ़ाए। वो माँ बन के उमंग को बढ़ाए। वो सर्व की प्यास बुझा रही है। वो सर्व की प्यास बुझा रही है। शिव शक्तियाँ आ गई। धरती पे शिव शक्तियाँ आ गई। वो ज्ञान ने
शिव शक्तियाँ आ गई, धरती पे शिव शक्तियाँ आ गई। वो दुर्गा बन दुर्गुणों को मिटाए, वो दुर्गा बन दुर्गुणों को मिटाए, वो काली बन सब कलंक हटाए, वो काली बन सब कलंक हटाए, वो संतोषी संतुष्ट बना रही है, वो संतोषी संतुष्ट बना रही है। शिव शक्तियाँ आ गई, धरती पे शिव शक्तियाँ आ गई। वो लक्ष्मी बनकर ज्ञान धन को लुटाए, वो लक्ष्मी बनकर ज्ञान धन को लुटाए, वो सरस्वती बन ज्ञान वीणा सुनाए, वो सरस्वती बन ज्ञान वीणा सुनाए, वरदानों को बरसा रही है, वरदानों को बरसा रही है। शिव शक्तियाँ आ गई, धरती पे शिव शक्तियाँ आ गई। वो वैष्णो बन विषयों